తల్లిదండ్రులుగా మా పిల్లలు చదువుతాండే స్కూల్ బాగుందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే దానికి నేను 5 పాయింట్స్ చెప్తాను. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం. నంబర్ 1, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎప్పుడైతే శారీరక దారుఢ్యం ఉంటుందో అది మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సో స్కూల్లో ఖచ్చితంగా వారానికి 4 పీరియడ్లు ఖచ్చితంగా ఏదో ఒక గేమ్ ఆడేటట్టు ఉండాలి పిల్లవాళ్ళు. అట్లే 10వ తరగతి పూర్తి అయిపోయేసరికి పిల్లవానికి ఏదో ఒక ఆట మీద పూర్తి అవగాహన ఉంటూ అట్లే క్రీడల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉండాలి. అట్లే రెండో విషయానికి పోతే ఫౌండేషన్ ఇన్ సబ్జెక్ట్. నేను చూసిన చాలా స్కూళ్ళల్లో ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి 3వ తరగతి వానికి 5, 5వ తరగతి వానికి 7, 9వ తరగతి వానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టీచ్ చేస్తున్నారు. అట్లా కాకోకుండా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ప్లేవే మెథడ్లో ఉండాలి. అట్లే పెద్ద పిల్లలకి 8, 9, 10 తరగతులలో అయితే ఖచ్చితంగా ల్యాబొరేటరీ ఉండాలి. అంటే సైన్స్, మ్యాథమెటిక్స్, అట్లే లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా కనీసం వారానికి 3 రోజులు ఉండాలి. అవి చేసి చూపించాలి టీచర్లు లేదా స్కూల్లో. అట కాకోకుండా ఈ మధ్య కాలంలో డిజిటల్ బోర్డ్స్ రావడం వల్ల వర్చువల్ ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తున్నారు. ఇది ఏ రకంగా ఉపయోగపడదు అంటే పిల్లవాళ్ళకి ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్రిటికల్ థింకింగ్ని పెంచేదానికి ఉపయోగపడవు. అట్లే నెక్స్ట్ టెస్టింగ్ విషయానికి అంటే ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకు మామూలుగా ఏం చేస్తుంటామంటే FA1, FA2 అట్లా SA1 పెడతాంటాం. అట్లా కాకోకుండా ఎవరైనా టీచరు స్కూల్లో ఒక లెసన్ టీచ్ చేస్తున్నారంటే వారంలో కనీసము 2 ఎగ్జామ్ పెట్టాలి. అట్లాంటివి ఎట్లా అంటే బట్టి కొట్టినట్టు కాకోకుండా పిల్లవానికి ఆ టీచర్ చెప్పినటువంటి అంశం అర్థమైందా లేదా అని టెస్ట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు 5 లేదా 10 బిట్స్ పెడితే మల్టిపుల్ చాయిస్ కానీ బిట్స్ కానీ అప్లికేషన్ బేస్డ్ కానీ పెడితే టీచర్కి పిల్లవానికి అర్థమైందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ మార్కులు పిల్లలకు తక్కువ వచ్చినాయంటే తిరిగి మళ్ళీ ఆ టెస్ట్ని పెట్టేదానికి బాగుంటుంది. ఇలా ప్రిపరేషన్ జరిగితే FA1 అప్పుడు ఎగ్జామ్ ముందు 2 రోజులు ఎగ్జామ్ వచ్చినాయని చెప్పి పిల్లవాళ్ళు స్ట్రెస్కి గురి కాకుండా బాగా ప్రిపేర్ అయ్యి బాగా సులభంగా రాస్తారు. అంటే ఎగ్జామ్ అనేటటువంటి ఫోబియా అనేది వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే నేటి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు సమాచారం నాకు ఎంత తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనం ఎంత బాగా వ్యక్తపరుస్తాము, ఎన్ని రకాలుగా వ్యక్తపరుస్తాము, ఎంత మంది ముందర వ్యక్తపరుస్తాము అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్లో ఖచ్చితంగా పేరెంట్స్ గమనించాల్సిన అంశం ఏంటంటే కనీసం నెలలో 2 సార్లు పిల్లవాడు స్టేజ్ ఎక్కేటట్టు ఉండాలి. అది డిబేట్ కావచ్చు, డిస్కషన్ కావచ్చు, దేంట్లోనో ఒక స్పెల్ బీ కావచ్చు, ఏదో ఒక దాంట్లో పాల్గొనేటట్టు ఉండాలి. ఇది ఏమవుతుందంటే ఎనీ లాంగ్వేజ్ అంటే